నమస్తే అండి, నా పేరు రవికుమార్. నేను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల జిల్లా. ఈ నంద్యాల జిల్లాలో ఈ 2025-2028 సంవత్సరాలకు గాను 3 సంవత్సరాల పాటు నూతన బార్ పాలసీని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. ఈ యొక్క బార్ పాలసీ ఇంతకుముందు ఏ విధంగా అయితే షాపులు పారదర్శకంగా ఎలాంటి ప్రభావం లేకుండా చేయటం జరిగిందో అదేవిధంగా ఈ బార్ పాలసీని కూడా చాలా పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా లాభాపేక్ష తగ్గించుకొని ఇది చేయటం జరిగింది. ఒకసారి కనుక మనం ఈ బార్ పాలసీని అవగాహన చేసుకున్నట్టయితే చాలా ఇప్పుడున్నటువంటి బార్ పాలసీ ఎంత మేలుగా ఉంది అనేది ఒకసారి మనం గతంలో ఉండే బార్ పాలసీతో పోల్చుకొని కనుక మనం చూసినట్టయితే గతంలో 11ంటికి ఉదయాన తెరిస్తే 11ంటికి క్లోజ్ చేయాలి. ఇప్పుడు 10 గంటలకి 10 గంటలకి మొదలు పెడితే తిరిగి 12ంటి దాకా చేయొచ్చు. అంటే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. ఇంతకుముందు అన్అఫీషియల్గా జరిగేటటువంటిది ఇప్పుడు అది లేకుండా వాళ్ళకి అఫీషియల్గానే ఇవ్వటం జరిగింది. రోజుకి 2 గంటలు అదనంగా అంటే వాళ్ళకి ఎంతో కలిసి వచ్చేది. అంటే వారానికి 14 గంటల పాటు వాళ్ళకి అదనపుగా అమ్ముకునేటటువంటి సమయం దొరికింది. ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఎవరు చూసినా కూడా అసలు ఎంత కట్టాలి గవర్నమెంట్కి, దానికి పేరు ఏదైనా కావచ్చు, లైసెన్స్ ఫీజులు కావచ్చు, రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కావచ్చు, అది పేరు ఏదైనప్పటికీ కూడా గతంలో చూసినట్టయితే 1 కోటి దగ్గర నుంచి 1.5 కోటి దాకా ఒక్కొక్క బారుకి కట్టేటటువంటి వాళ్ళు. కానీ నేడు కేవలం 35 లక్షలు మరియు 55 లక్షలు మాత్రమే నేడున్నటువంటి బారుకి ఫీజు కట్టడం జరుగుతుంది. ఉదాహరణకి మన నంద్యాల జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే గతంలో ఇక్కడ 15 బార్లు ఉండటం జరిగింది. ఇప్పుడు కూడా 15 బార్లే ఉంటున్నాయి, ఎక్కువ చేయలేదు. గతంలో ఒక్కొక్క బారు యావరేజ్గా 82 lakhs వాళ్ళు పేమెంట్ చేస్తూ 5 లక్షలు అదనంగా చెల్లించేటటువంటి వాళ్ళు. బట్ ఇప్పుడు ఓన్లీ 55 lakhs మాత్రమే ఉంది. అంటే ఫీజు 30 lakhs ఇక్కడ ఒక్కొక్క బార్ అతనికి తగ్గటం జరిగింది. ఎట్ ది సేమ్ టైము డోన్ కనుక తీసుకున్నట్టయితే గతంలో కంటే ఇప్పుడు 40 లక్షలు గతంలో ఉంటే కేవలం ఇప్పుడు 35 లక్షలు మాత్రమే ఉండటం జరిగింది. ఎట్ ది సేమ్ టైము ఆళ్ళగడ్డలో 41 లక్ష అక్కడ ఉంటే గతంలో ఇప్పుడు కేవలం 35 లక్షలే ఉండటం జరిగింది. ఇవన్నీ ఇంకా పోయినసారి దానికంటే 5 లక్షలు తక్కువ చేసి చెప్తున్నాను. అక్కడ బార్ పాలసీ మొన్ననే అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 4 మినిమం కనుక అప్లికేషన్స్ వస్తే ఇక్కడ లాటరీ తీయటం జరుగుతుంది. బట్ తెలంగాణలో మీరు నమ్ముతారో లేదో ఒక్కొక్క బారుకి 131 అప్లికేషన్స్ వచ్చినాయండి. 24 బార్లకు గాను 3454 అప్లికేషన్స్ రావటం జరిగింది. ఇక్కడ అంత కాంపిటీషను ఉండే అవకాశం తక్కువ. కేవలం 4 కానీ 4 లేదా ఒక మ్యాక్సిమం 10 కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చూసినట్టయితే అక్కడ లోపల కూర్చుండేటటువంటి ప్లింత్ ఏరియా మన దగ్గర ఎంతైనా పెట్టుకోవచ్చు. బట్ తెలంగాణలో ప్లింత్ ఏరియా పెరిగితే అదనంగా వాళ్ళు డబ్బు కట్టడం స్టార్ట్ చేస్తారు. డబ్బు ఎక్కువ లైసెన్స్ ఫీజు ఇంపోజ్ చేయటం జరుగుతుందన్నమాట. 200 ప్లింత్ ఏరియా ఉంటే సమానంగా ఉంటుంది. 200 ప్లింత్ ఏరియా కనుక తెలంగాణలో దాటినట్టయితే అది లైసెన్స్ ఫీజు డబుల్ అవుతూ పోతూ ఉంటుంది. అంటే తెలంగాణ వాళ్ళు కూడా
ఇప్పుడు ఆల్రెడీ మాకు కాల్స్ రావటం జరుగుతుంది, ఆల్రెడీ వాళ్ళకి వివరించడం జరుగుతుంది, వాళ్ళకి మేము గెజిట్కి పంపటం జరిగింది, వాళ్ళు ఆన్లైన్లో కూడా చూసుకుంటున్నారు. ఈ యొక్క తెలంగాణ వాళ్ళు కూడా మన దగ్గరికి చాలా పోటీగా రావటం జరుగుతుంది అని చెప్పేసి మేమంతా భావిస్తున్నాం. ఇంకా చూసినట్టయితే పోయినసారి బార్కి ఒకసారి ఒకళ్ళకి మాత్రమే ఒక అప్లికేషను వేసుకొని లైసెన్స్ పొందడానికి ఆస్కారం ఉంది. బట్ ఇప్పుడు మాత్రం ఒక వ్యక్తి ఎన్ని లైసెన్సులు అయినా పొందవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అయినా వేసుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క వెసులుబాటు అనేటటువంటిది ఉంది. దానివల్ల ఏంటి అంటే ఎవరు కూడా మొనోపలితో శాసించలేరు. ఈ మొనోపలిజం అనేటటువంటిది ఉండదు. ఇక్కడ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ, ఎలాంటి ఇతరత్ర ఇప్పుడున్నటువంటి వ్యాపారస్తుల ఒత్తిడి కానీ ఏముండదు. మొత్తం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పారదర్శకంగా చేయటం జరుగుతుంది. గెజిట్ ఈరోజు ఇవ్వటం జరిగింది. 26వ తారీఖు 5 గంటల వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ కేవలం నంద్యాలలోని డిపిఈఓ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్లోనే తీసుకోవటం జరుగుతుంది. ఇది 26వ తారీఖు 5 గంటల కల్లా క్లోజ్ చేయటం జరుగుతుంది. ఆ 26వ తారీఖు కనుక 5 గంటలప్పుడు ఎంతమంది అయితే మా క్యాంపస్లో ఉంటారో అంతమంది చేయటం జరుగుతుంది. మొత్తం 3 రకాలైనటువంటి విధానాల్లో అప్లికేషన్స్ వేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడికి కూడా నా దగ్గరికి రాకుండానే జస్ట్ సింపుల్గా వాళ్ళ పేరు, తండ్రి పేరు, ఒక ఐడి నెంబరు 3 ఇచ్చేసి 5 లక్షల రూపాయల ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎవరి సంతకం కూడా అవసరం లేదు. వాళ్ళు చక్కగా ఎంట్రీ పాస్ పట్టుకొని పీజీఆర్ఎస్ హాల్కి కనుక 28వ తారీఖు వస్తే డ్రాలో పాల్గొనవచ్చు. అట్లే హైబ్రిడ్, మాకు తెలియదు, ఆన్లైన్లోనేమో డబ్బు కట్టామో మాకు తెలియదు అప్లికేషన్ ఎలా చేయాలి అంటే మా దగ్గరికి కనుక వచ్చినట్టయితే ఇక్కడ రిసెప్షన్ సెంటర్ ఉంటుంది, వాళ్ళకి మేము ఫెసిలిటీ కల్పిస్తాము వేసుకోవటానికి. అది కాకుండా ఇంకా కూడా మాకు ఏది తెలియదు అని కనుక వచ్చినట్టయితే వాళ్ళకి ఇక్కడే కూర్చోబెట్టేసి ఇక్కడ బ్యాంక్ వాళ్ళు కూడా ఉండటం జరుగుతుంది. ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర డీడీది కానీ లేదంటే చలానా కానీ రైట్ చేసేసి అక్కడికక్కడే డబ్బు కట్టించేసి అక్కడికక్కడే అప్లికేషన్ స్వీకరించి వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆన్లైన్, హైబ్రిడ్ అండ్ ఆఫ్లైన్లో కూడా తీసుకోవటం జరుగుతుంది. మరియు 28వ తారీఖున పీజీఆర్ఎస్ హాల్లో 8 గంటలకి రాజశ్రీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది డ్రా తీయటం జరుగుతుంది. గెజిట్ ఈరోజు ఇవ్వటం జరిగింది. మొత్తం 19 బార్లు జనరల్ కులస్తులకి, జనరల్ కేటగిరీకి ఇవ్వటం జరిగింది. దీంట్లో నంద్యాలలో 14 బార్లు, అల్లగడ్డ 1 బారు అండ్ డోన్ 1 బారు, మరియు నందికొట్కూరు 1 బారు, ఆత్మకూరు 1 బారు, మొత్తం 19 బార్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సామాజిక న్యాయాన్ని పాటించడం కోసం, వాళ్ళకి ఆర్థిక సమానత్వం తీసుకురావటం కోసం ఏ విధంగా అయితే A4 షాప్ చేశామో అదేవిధంగా పల్స్ జనాభా ప్రకారంగా 2 మన జిల్లాకి, ఒకటి గౌడు కులస్తులకి, కలుగీత కార్మికులకి, ఒకటి ఈడిగ కులస్తులకి, కలుగీత కార్మికులకి ఇవ్వటం జరిగింది. అది ఇందాకనే మన రాజశ్రీ కలెక్టర్ గారి ద్వారా, డిఆర్ఓ గారి ద్వారా లాటరీ తీయటం జరిగింది. ఆ లాటరీలో నంద్యాలకు వచ్చేసి గౌడు కులస్తులకి కేటాయించడం జరిగింది. మరియు డోన్కి ఈడిగ కులస్తులకి కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసి 28వ తారీఖున ఈ కలుగీత కులాల వాళ్ళ గెజిట్ ఈ రెండింటికి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి 20 ఇప్పుడు నందికొట్కూరు తీసుకున్నట్టయితే గతంలో 43 లక్షలు వాళ్ళు కడితే ఇప్పుడు కేవలం 35 లక్షలు కడితే సరిపోతుంది. ఇక పోయినట్టయితే ఈ విధంగా వీళ్ళకి యొక్క ఫీజులలో చాలా తగ్గించి రాయితీలు ఇవ్వటం జరిగింది. అట్ ది సేమ్ టైము ఇంతకుముందు రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్స్ ఉంటేనే రెస్టారెంట్ అండ్ బార్గా ఉండేది. ఇప్పుడు రెస్టారెంట్ పెట్టుకోవటానికి కొత్త వాళ్ళు రావాలి అంటే ఎమ్మటే రెస్టారెంట్ పెట్టలేరనే ఉద్దేశంతో వాళ్ళకి 15 రోజుల పాటు సమయాన్ని కల్పించడం జరిగింది.
ఇంకా ఏదైనా వాళ్ళు సమయం కోరినట్టయితే డిప్యూటీ కమిషనర్ గారి అనుమతితో ఇంకొక 15 రోజులు ఎక్స్టెండ్ చేసి మొత్తం నెల రోజుల పాటు వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, ఒక గతంలో కొత్తవాడు రావాలి బారు పెట్టుకోవాలి అంటే ఆల్రెడీ వాడికి రెస్టారెంట్ ఉండాలి. ఆ లైసెన్సీ గారికి రెస్టారెంట్ ఉండాలి అంటే వాళ్ళు లోకల్ వాళ్ళు అయి ఉండాలి. గతంలో ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉండాలి. గతంలో ఇక్కడ లోకల్లో చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే బార్ చేసుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఆంధ్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళు, భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళు, ఫారెన్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ముందుగా బారుకి వేసుకొని వాళ్ళకు వచ్చిన తర్వాత 15 రోజుల పాటు డైరెక్ట్గా అనుమతి ఇవ్వటం జరిగింది. ఇంకా వాళ్ళ సపరేట్ కారణాలు ఉంటే డిప్యూటీ కమిషనర్ గారి అనుమతితో ఇంకో 15 రోజులు పెట్టుకోవచ్చు. అంటే ఈ మొనోపలి అనేటటువంటి వ్యాపారస్తుల్ని తీసేయాలి, కొత్త వాళ్ళు రావాలి, కొత్త ప్లేయర్స్ రావాలి, పోటీతత్వం పెరగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ మధ్య సరైన సురూపవాద వాతావరణం జరుగుతుంది. మొనోపలి అనేటటువంటిది ఎప్పుడూ కూడా మనకు మంచిది కాదు ఈ యొక్క వ్యాపార రంగంలో అనేది మనందరికీ తెలిసిందే. దానివల్ల అది తీసుకురావటం జరిగింది. రెండోది, ఇంకా గతంలో చూసినట్టయితే చాలా సీక్రసీగా ఆ యొక్క బార్ని వేసింది ఎవరో తెలియదు, ఎంతకేసారో తెలియదు. వాళ్ళకు ఒక లాగిన్ పాస్వర్డ్స్ ఇస్తే వాళ్ళు ఏదో కొట్టుకునేవాడు, వాడు ఎంత కొట్టాడో ఇంకోడికి తెలియదు, వాళ్ళు ఎక్కడ కూర్చొని చేస్తున్నారో తెలియదు, ఎవరికి ఇచ్చిందో తెలియదు, తీరా మొత్తం ప్రకటించేదాకా తెలియకపోయేది. అంటే సీక్రసీగా మెయింటైన్ చేయడం జరిగింది. బట్ నౌ జస్ట్ అప్లై చేసేస్తారు, ఎవరెవరు పాల్గొన్నారో చెప్తారు, ఆటోమేటిక్గా కలెక్టర్ గారు ఎదుట లాటరీ తీయటం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా అంతా కలెక్టర్ గారి యాజమాన్యంలోనే చేయటం జరుగుతుంది. కాబట్టి ప్యూర్ ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి విధానం, పోటీతత్వ విధానం అనేది తీసుకురావటం జరిగింది. ఇంకా చూసినట్టయితే గతంలో వాళ్ళ యొక్క మొత్తం ఐటీ కానీ మిగతాయి కానీ సర్వం వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు పాల్గొనడానికి ఆకు. బట్ ఇప్పుడు అట్లేం లేదు. ఓన్లీ ఒక్క ఐడి నెంబర్, అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ నెంబర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఏదో ఒక నెంబర్ చెప్పి వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు ఎమ్మటే దీంట్లో అప్లై చేసుకోవచ్చు. గతంలో 5 లక్షలే ఉంది ఆ యొక్క అప్లికేషన్ ఫీజు, ఇప్పుడే 5 లక్షలు ఉంది, పెద్ద తేడా లేదు. అండ్ ఇంకా చూసినట్టయితే ఇంతకుముందు వాళ్ళు ₹1,00,00,000, ₹1,50,00,000 కట్టితే ఒకేసారి సంవత్సరాన్ని ఒకేసారి డబ్బు కట్టాలి. ఇప్పుడు అలా కాదు. ఆ ఉన్న 35 లక్షలు కానీ 55 లక్షలు కానీ 6 సార్లు కట్టచ్చు. ఉదాహరణకి నంద్యాల వాళ్ళు కనుక చూసినట్టయితే ₹9,16,000 కనుక కట్టినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క రెస్టారెంట్ని వాళ్ళ యొక్క బార్ని నడుపుకోవచ్చు, ఇమ్మీడియట్గా నడుపుకోవచ్చు, ఫ్రీగా ఇవ్వటం జరిగింది. ఇంకొకటి చూసినట్టయితే ఇంకోటి కనుక చూసినట్టయితే ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా ఆ యొక్క అది బ్యాంక్ గ్యారంటీస్ అనేటటువంటివి ఉన్నప్పటికీ కూడా అది భారతదేశం మొత్తంలో ఒక షెడ్యూల్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకొచ్చింది సరిపోతుంది. గతంలో ఆ యొక్క సదుపాయం అనేటటువంటిది లేదు. అది ఇకపోతే A4 షాపులు మరియు ఇప్పుడుండే బార్లకు కనుక చూసినట్టయితే అనేక మందికి అనేక డౌట్స్ ఉన్నాయి. ఒక A4 షాపు అతను ఎంఆర్పి మాత్రమే అమ్మాలి, కానీ బార్ అతను ఎంఆర్పి అమ్మాల్సినంత అవసరం లేదు, వాళ్ళ ఇష్టం, దానికి మేమేం రెస్ట్రిక్షన్ లేదు. అలా అయితేనే ఆ యొక్క కన్జ్యూమర్ దాంట్లోకి వెళ్ళి తాగుతాడు. ఇంకొక విషయం ఏంటంటే 40 కేసులు ఇప్పుడు ఎంఆర్పి కంటే ఎక్కువ రాసినందువల్ల రాష్ట్రంలో కేసులు పెట్టడం జరిగింది. ఒక్కొక్కళ్ళు 5 లక్షల అపరాధ రుసుము కట్టారు. నెక్స్ట్ టైం కనుక మళ్ళీ అదే ఎంఆర్పి దొరికినట్టయితే అతని లైసెన్సు రద్దయిపోతుంది. అంటే ఎంత స్ట్రిక్ట్గా A4 షాప్స్ని పెట్టడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. బార్ అంత సులువుగా వ్యాపారం చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఇంకోటి చేసినట్టయితే ఫుడ్ అనేటటువంటిది
A4 షాపులు పర్మిట్ రూములు ఇచ్చినప్పటికీ దాంట్లో ప్రిపేర్ చేసుకునేటటువంటి అవకాశం లేదు. రెడీ టు ఈట్ మాత్రమే, అంటే ఏ సమోసా అమ్మలేడు, లేకపోతే ఇంకా ఇతరత్ర లేదు, ఓన్లీ ప్యాకేజ్డ్ ఫుడ్ మాత్రమే అమ్మగలుగుతాడు. అది తాజాగా ఉన్నదని చెప్పేసి చాలామంది తినరు అక్కడ. అందువల్ల బార్లల్లో వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ ఇచ్చుకుంటారు, చక్కగా కూర్చుంటారు, వాళ్ళు తెప్పించుకొని తినటం జరుగుతుంది. కాబట్టి చాలా బార్ పాలసీలో A4 పాలసీ కంటే కూడా ఇంకా ఉన్నతంగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే A4 షాపు పర్మిట్స్ రూములలో ఎవరు కూర్చోటానికి వీల్లేదు, బట్ బార్లలో కూర్చొని వాళ్ళు నింపాదిగా తాగొచ్చు. A4 షాప్ పర్మిట్స్ రూములలో సర్వ్ చేయడానికి లిక్కర్ వాళ్ళకి సర్వ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు షాపులో కొనుక్కోవాలి, అదే పర్మిట్ రూమ్లో పోయి తాగాలి. వేరే పర్మిట్ రూమ్లో పోయి తాగుతానంటే కుదరదు. అదే పర్మిట్ రూమ్లో పోయి తాగాలి, అక్కడ నీళ్లు ఉంటాయి, అంత మాత్రం చేతనే ఉంటుంది. బట్ బార్లో అతనికి నచ్చింది తాగొచ్చు. ఇప్పుడు ఒకడు తాగుతాడు ఒక బ్రాండ్, నెక్స్ట్ ఇంకో బ్రాండ్ కూడా కావాలి అనుకుంటే అది కూడా కొద్దిగా తాగుతాడు. పెగ్గులు కూడా మార్చుకుంటూ తాగొచ్చే అనే వెసులుబాటు ఈ యొక్క బారు వాళ్ళ సేల్స్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఇంకపోతే ఇంకా 1 ఇయర్లో A4 షాప్ అయిపోతుంది, ఎందుకంటే టైం అయిపోయింది. బట్ బార్ వచ్చేసి ఇప్పుడే మొదలైంది, ఇంకా 3 సంవత్సరాల పాటు ఉంది. వాళ్ళల్లో వ్యాపారం చేసుకోవచ్చు మనం 3 సంవత్సరాల పాటు అనేటటువంటిది వాళ్ళ యొక్క వ్యాపారం నేనుంది అనేది వాళ్ళకి కలిసి వస్తుంది. అంటే వాళ్ళల్లో మైండ్లో వ్యాపారం మీద దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంది. ఇక ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వచ్చినట్టయితే టైమింగ్స్ కానీ కూర్చోటం కానీ మిగతాది కానీ ఏదైనప్పటికీ కూడా వెరీ స్ట్రిక్ట్గా చేయబోతున్నాం. ఆల్రెడీ మన నంద్యాల జిల్లాలో చేయటం జరుగుతుంది. దానికోసం ప్రత్యేకమైనటువంటి యాప్లు పెట్టడం జరిగింది. నిత్యం దాని చుట్టూతా కూడా మీరు కూడా చూస్తున్నారు, చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చూసినట్టయితే A4 షాపుల కంటే కూడా ఇప్పుడు వచ్చినటువంటి బారు చాలా బాగుంది అనేది ఈ యొక్క పాలసీని చూసినట్టయితే అర్థమవుతుంది.